హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సొసైటీ కాంట్రిబ్యూట్ చేయలేరని మైండ్ లో పెట్టుకుంటారు. మోస్ట్ ఒక తరం ముందు అమ్మాయిలు చెప్పండి. ముందు మీ అమ్మాయిలు ఎంతవరకు చదువుతున్నారు? మీ అమ్మాయి ఏ క్లాస్? 9. మీ అమ్మ మీరు ఏ క్లాస్లో ఉన్నారు? అయిపోతారు ఇక్కడ, మళ్ళీ 12th చేస్తారు, మళ్ళీ డిగ్రీ చేస్తారు, మంచి ఉద్యోగం కొడతారు. ఏం మారింది మన జనరేషన్లో? ఏం మారింది? ఒక తరం ఏం మారింది? మీ అమ్మని నేను ఒకసారి అడగండి, అమ్మ నువ్వు చదువుకోవాలనుకున్నామని అడగండి. 90% ఏమంటారు? అవకాశం ఇవ్వదు. ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకోవాలా? మంచి అవకాశం చేతిలో ఉండాలి. మన కంట్రీలో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఆస్తి ఉందా లేదా, నీకు జాగా ఉందా లేదా, నేనేమైనా మార్చగలనా? మనం ఏ కుటుంబంలో పుట్టాం, ఏ సందర్భంలో పుట్టాం, ఏ కులం, మతం, ప్రాంతం, భాష, నేనేమైనా మార్చగలనా? దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా? మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం ఏంటంటే మనం చేస్తాం, వదులుకోవాలన్నా. మరి ఇక్కడ రెండో ప్రశ్న, మొత్తం ఎదిగే ఒక పెద్ద చెట్టు ఉంది. ఎంత పెద్ద చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే, మంచి ఎర్రమట్టిలో వేయకపోతే, 10 సంవత్సరాల తర్వాత కిలో ఎరువు వేసినా, కిలో నీళ్ళు వేసినా, కిలో ఎర్రమట్టి వేసినా ఎదుగుతుందా? చిన్న మొలక ఉన్నప్పుడు వేయాలి, కరెక్ట్ సమయంలో అందాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైంది కదా? ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి, నేను హాయిగా ఉంటా, ఆడుకుంటా, ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ, నేను టీవీ చూసుకుంటా, నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటా, 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా, నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే, అప్పుడు ఎంత చదివినా ఏమైనా విలువ ఉంటుంది కదా? చేస్తే ఇప్పుడే కదా. అది గమనించండి. ఈ రెండే మీ నుంచి రిక్వెస్ట్ ఉంటారు. ఒకటి, ఫస్ట్ సమయానికి చేయాల్సిన సమయం చేయాలి. అది చదవడం కూడా, మంచి ఫుడ్ తినడం కూడా. మూడోది స్పోర్ట్స్ కూడా, ఫిట్నెస్ కూడా. ఈ మూడు కూడా ఇప్పుడే ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుండి మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతున్నారు? స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీ నుంచి ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్. ఆ నోట్బుక్లో ఏం రాస్తారు? మీరు ఏం అవదలుచుకున్నారో రాయాలి. మాట ఇవ్వాలి, సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది, ఆర్మీలు ఎంతమంది, పోలీసులు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది? సున్నా. ఎవరున్నా కానీ మీ ఆశని మీ బుక్లో రాయండి, సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళున్నప్పుడు 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు రిమైండర్ పెట్టుకోవాలి. ఎందుకు? కొన్ని రోజులు మనకి సాడ్ డేస్ కూడా ఉంటాయి కదా. ఏదో ఒకటి అయిపోతుంది. అమ్మ కోప్పడి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కొంచెం కోప్పడి ఉంటారు, టీచర్ దగ్గర ఏదో గట్టిగా మాట్లాడుతుంటారు, ఏదో ఒక కారణం వల్ల అయి ఉండొచ్చు. అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మన పుస్తకాన్ని చూసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.